హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు విలేజ్లో పొంగల్ పెడుతూ ఉన్నారు. ఆ మొక్కులు ఎలా తీరుస్తారు, ఎలా పొంగళ్ళు పెడతారు అనేది చూద్దాం. సో రండి, మీరు కూడా నాతో పాటు. పాపం వీటికి తెలియదు, కొద్దిసేపట్లో అవి బలైపోతున్నాయని. తర్వాత పొంగల్ పెట్టేటప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏదైతే పొంగల్ పొంగించాలో అవన్నీ కూడా ఇలా పసుపు కుంకుమ పోసి దానిలో అన్నీ కూడా రైస్ అంతా తీసుకొని ఇలా నెత్తి మీద తీసుకు వెళ్ళాలి అంట. కూడా మనం పెళ్లి పిలుపులు బ్లాక్ చేసేటప్పుడు కూడా ఈ గుడిని మీకు చూపించాను. సో ఇక్కడ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆ జోడు పొట్టేళ్ళతో పొంగల్ పెడతామని చెప్పి మొక్కున్నారనమాట. సో ఆ మొక్కు తీర్చడానికి ఇక్కడికి వచ్చారు. ఆ కత్తి చూస్తే అమ్మో బాహుబలి కత్తిలాగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే పొట్టేల్ని కట్ చేస్తారనమాట. మామూలుగా పొట్టేల్ని కట్ చేసేటప్పుడు ఎవరు చూడరు. సో ఇక్కడ ఏంటంటే ఈ గుడి ఉండేటప్పుడు ముందేంటంటే జస్ట్ ఒక శిలలు మాత్రం ఉండేటివంట. తర్వాత ఇప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ తలారంతో షేర్ చేసుకుని ఆ చుట్టూ ఆ ప్రహరీ గోడలు, తర్వాత టైల్స్ అవన్నీ వేయించారంట. పక్కనే పొలాలు ఉన్నాయి. సో వాటర్ అంతా కూడా బాగా సఫిషియెంట్గా ఉన్నట్లుంది. సో పంటలంతా కూడా పచ్చగా పచ్చని పంట పొలాలతో మెరిసిపోతూ ఉందన్నమాట. ఊరంతా కూడా పొంగల్ ఉడుకుతూ ఉంది ఇక్కడ. ప్రాక్టీస్ చేశాడనమాట. ఏంటంటే మనం వాళ్ళు వాయిస్తూ ఉన్నప్పుడు మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ మనం మాత్రం డైరెక్ట్గా వాళ్ళ పని మనం చేయాలంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుందంట.
ఇక్కడేంటంటే అందరూ కూడా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు, పెళ్ళికూతురు తరపు వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట. బంధువులందరూ కూడా. కానీ ఎక్కువ ఈరోజేంటంటే ఊర్లో గూడా సంవత్సరానికి ఒకసారి మనకేంటంటే పొంగల్ పెడుతూ ఉంటారు. అంటే మన గ్రామ దేవత అంటారు కదా! అలా పొంగల్ పెడతారనమాట. అలాగే ఈరోజు గూడా ఊర్లో వాళ్ళు గూడా పొంగల్ పెడుతున్నారు. వీళ్ళు గూడా అందరినీ పిలిచి విందు భోజనం అన్నమాట. ఇక్కడంతా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. సో, మటన్ రెడీ అయితే ఇంకా మటన్ బిర్యానీ, కర్రీ అన్నీ కూడా రెడీ అయిపోతాయన్నమాట. సో, ఐటెమ్స్ మటను, చికెను, తర్వాత వడలు ఇంకా ఏంటేంటో ఉన్నాయి. మేమైతే అన్నీ కూడా టేస్ట్ చేయలేదు. ఎందుకంటే మేము తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ రోజు జస్ట్ ఏదో కొద్దిగా తినేసి వెళ్ళామన్నమాట. అందువల్ల ఐటెమ్స్ తెలియలేదు నాకేమేమని. ఇప్పుడేంటంటే ఇందాక ఒక దగ్గరకి తీసుకెళ్ళాం గదా! ఇప్పుడు ఇంకొక గుడి అన్నమాట. ఇది ఇంకొక గ్రామ దేవత. అక్కడికి వెళ్తూ ఉన్నాం. సేమ్ ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు ముందులాగే. సో, అక్కడ 2 పొట్టేళ్ళు, ఇక్కడ 2 పొట్టేళ్ళు. పాపం హ్యాపీగా మేస్తూ ఉన్నాయి ఇవైతే. సో, మొత్తానికి గుడి దగ్గరికి వచ్చేసాం. ఈ దేవుడికి గ్రామ దేవతకు మాత్రం కంపల్సరీగా డ్రమ్స్ అనేది ఉండాల్సిందే. ఇక్కడ చూడండి ఊరు వాళ్ళంతా వచ్చి పొంగళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కోళ్ళు కట్ చేసేవాళ్ళు, పొట్టేళ్ళు కట్ చేసేవాళ్ళు అలా అన్నమాట. ఇక్కడ చూస్తే గ్రామ దేవత బొమ్మ ఎవరు వేశారో గానీ చాలా చక్కగా వేశారన్నమాట. అంటే అమ్మవారి ఉగ్రరూపం కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు కళ్ళు మాత్రం తర్వాత పెడతారంట. ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. అంటే పొంగించేసి నైవేద్యం ఇచ్చేటప్పుడు ఇక్కడ పెడతారంట. ఇప్పుడైతే కళ్ళు మూసుకున్నట్టు అనిపిస్తూ ఉందనమాట. చాలా చక్కగా వేశారు కదా! ఈ చుట్టూ ఏంటంటే మనకు అక్కడక్కడ కర్పూరాలు పెట్టి లాస్ట్‌లో వెలిగించి కోలాహలంగా చేస్తారనమాట. ఒక్కొక్కసారి ఇది ఒక భయానక సన్నివేశం అనిపిస్తూ ఉంటది. సో, లోపల గ్రామ దేవతను ఒక్కసారి మీరు కూడా పూజించుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు ఆ ఊరి గ్రామ దేవతని ఏదైనా మొక్కుకుంటే నెరవేరుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే ఈ మంచి ఫ్యామిలీ దొరికి, మంచి అబ్బాయి దొరికితే ఇక్కడ పొంగల్ పెడతానని పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ మొక్కుకుందంట. సో, తను అనుకున్నట్టుగానే అన్నీ కూడా సవ్యంగా జరిగాయి. అందుకే ఇక్కడ పొంగల్ పెట్టడానికి వచ్చారు. అది కూడా ఊరి వాళ్ళ పొంగళ్ళు ప్లస్ వీళ్ళు పెట్టే పొంగళ్ళు ఒకే రోజు వచ్చేలాగా వీళ్ళు సెట్ చేయించారు. సో, అలాగే ఇక్కడ కోలాహలంగా ఉంది ఆ ఊరి గుళ్ళో అయితే. సో, నేనైతే ఇలా గ్రామదేవత పొంగళ్ళు పెట్టడం ఇది రెండోసారో, మూడోసారో చూడడం. నేను ఎక్కువగా చూడలేదు. నైవేద్యం ఇచ్చే టైం వచ్చేసింది. ఇలా పెడుతుంటే మాత్రం ఆ సౌండ్‌లకి గుండెలో దబదబా అంటూ ఉందనమాట. ఒకలాంటి భయం 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 అనిపిస్తూ ఉంది. అలా జరిగిందనమాట ఈరోజంతా. ఓకే ఫ్రెండ్స్.